హాయ్ ఫ్రెండ్స్, గోదావరి గ్లోకి స్వాగతం అండి. ఇది మహానంది అండి. నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అడవుల తూర్పు వైపు ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం అండి. ఇది నవనందుల్లో 9వ నంది ఆలయాల్లో ముఖ్యమైనదండి. ఈ ఆలయం సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. 7వ శతాబ్దం నాటిదంటండి. చాళుక్యులు, నంద్యాల రాజులు, విజయనగర రాజులు వంటి వారు విస్తరించారు. మహానంది గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడు స్వయంభూ లింగంగా వెలిసాడంటండి. పుట్టలో నుంచి స్వయంగా వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. శివలింగం పుట్ట ఆకారంలో ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉన్న నంది విగ్రహాల్లో ఒకదానికి 2 తలలు ఉండడం మరో అద్భుతం అండి. ఇక్కడ కోదండరాములు వారు కూడా ఉన్నారండి. శివకేశవుల సమక్షేత్రం అనమాట. కోనేరు ప్రత్యేకతలు ఏంటంటే ఇదే ఆలయం యొక్క అతిపెద్ద అద్భుతం అండి. ఆలయంలో 3 ప్రధాన కోనేరులు ఉన్నాయి. రుద్రగుండం ఒకటి, ఆలయం లోపల పెద్ద కోనేరు, రుద్రతీర్థం అని పిలుస్తారు ఈ కోనేరుని. బ్రహ్మగుండం అండ్ విష్ణుగుండం ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాయి. ఈ కోనేరులో నీటి రహస్యాలు ఏంటంటే ఎప్పుడూ ఎండని నీరండి. వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం ఏ సీజన్లోనైనా నీరు ఒకే స్థాయిలో సుమారు 5 అడుగులు బై 1.7 మీటర్లు ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ కోనేరు నుండే పొలాలకి వాటికి ఈ కోనేరు నుండే నీరు వెళ్తుందంటండి. అసాధారణ స్వచ్ఛత అనమాట ఈ కోనేరులో నీరు. సూది వేసిన మనం ఆ కోనేరులో కింద వరకు స్పష్టంగా కనిపిస్తుంది. అంత స్వచ్ఛంగా ఉంటాయి ఇక్కడ నీరు, ఈ కోనేరులో నీరు. ఉష్ణోగ్రత మార్పు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుందండి. తెల్లవారుజామున కోనేరు నుంచి పొగలు కక్కినట్లు కనిపిస్తుంది. ఔషధ గుణాలు pH స్థాయి సహజంగా 7/1 ఉంటుంది. భక్తులు 40 రోజులు స్నానం చేస్తే రోగాలు తగ్గుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. మూలం ఏంటంటే శివలింగం కింద నుంచి గర్భగుడి కింద నుంచి 5 దారలుగా శైలధార, దినోదిని ధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థం నీరు వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నీరు నల్లమల అడవి వైపు నుంచి భూగర్భంలో వచ్చి లింగాన్ని స్పర్శిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది శాస్త్రీయంగా ఇప్పటికీ పూర్తి రహస్యం అంతుపట్టలేదంటండి. ఈ నీరు బయటకు వచ్చి చుట్టుపక్కల 2000-3000 ఎకరాల పొలాలకు వరి, పండ్లు, కూరగాయలు, పూలు సాగునీగా ఉపయోగపడుతుంది ఈ నీరు. ఈ కోనేరు నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ అద్భుతంగా కనిపిస్తాయి. భక్తులు ఇక్కడ స్నానం చేసి తీర్థం తీసుకెళ్తారు. మహానంది వెళ్తే ఆలయ దర్శనంతో పాటు ఈ కోనేరు చూసి స్నానం చేయడం తప్పక చేయవలసిన అనుభవం అండి. ఇక్కడ అద్భుతాలు చూస్తే మనసు చాలా శాంతి పడుతుంది. మహానంది క్షేత్రం వెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకుని రండి. మహానంది ఆలయానికి ఎంట్రన్స్లోనండి భారీ నందీశ్వరుని విగ్రహం ఉంటుందండి. అది సాధారణ ఆలయాల్లో కనిపించే చిన్న నంది కాదు, ఇది చాలా పెద్దదండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నందీశ్వరుడు. పరిమాణం ఏంటంటే సుమారు 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు ఉంటుందండి. కొన్ని సోర్సెస్ ప్రకారం ఇంకా పెద్దదిగా అని చెప్తారు కూడా. భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఈ మహానంది గుడిలో ఉన్న నందీశ్వరుడు ఒక ఆయనండి. ఆలయానికి కొద్ది దూరంలో సుమారు 300-500 మీటర్ల దూరంలో ముఖ్య గేట్ దగ్గర లేదా పార్క్ లాంటి ఏరియాలో ఈ నందీశ్వరుడు ఉంటాడండి.